గ్యాప్ వస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ కూడా దేవుని వాక్యం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మోసే టైంలో ఏమైందంటే పస్కా అనేటువంటి పుణ్యులు రొట్టెల పండుగ యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసేవాళ్ళు. ఆ తర్వాత అదే క్రమాన్ని తప్పించి నేను ఇప్పుడు ఉన్నాను అని నాతో పాటు మీరు ఇలా చేయండి అని ప్రభు అంటలేదు, కానీ దాన్ని మినహాయించట్లేదు, కానీ దాన్ని కూడా కలుపుకుని ఏం చేస్తున్నారంటే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనంలో ఏం చేస్తున్నారంటే కొన్ని దినములైన పిమ్మట పస్కా అనేటువంటి పుణ్యుల రొట్టెల పండుగను ఆచరించడానికి ఆయన ఏమంటున్నాడంటే ఇంకా 2 దినాలకి నేను సిలువ ఎక్కి అప్పగింపబడుతున్నాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే కలుపుకొని ఏం చేస్తున్నాడంటే బోధించేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి అనగా కూడా ఏంటంటే ఒకటి కాదు కానీ కలిసి ఉండేదే దేవుని సన్నిధి. అందుకని ప్రభు కూడా ఏమంటే మనందరం ఏకముగా కూడి ఆయన నామాన్ని గణపరచాలి, ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి అని. ఏకములో కూడిన దాన్ని బట్టి ఏముంటుందంటే ఐక్యతలో ఆనందం ఉంటుంది, ఐక్యతలో సమాధానం ఉంటుంది, ఐక్యతలో సంతోషం ఉంటుంది. ఐక్యత ఎక్కడుందంటే అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను, ఎవరింట్లో వాడిని స్తుతించుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అది ఎంతవరకు అంటే కొంతవరకు. కానీ మనందరం కలిసి ఒకసారి గట్టిగా దేవుని స్తుతించుడు అని పాట అయితే అనుకోండి, ఎట్లా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్వరాలు ఇప్పినప్పుడు, గలవిప్పినప్పుడు, పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యానికి మనం భద్రులమైనప్పుడు తప్పుకోకుండా మనం దేవుని సన్నిధిలో గడిపినటువంటి సమయానికి తప్పుకోకుండా దేవుని దగ్గర మనకి ఏం వస్తుందండి? ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందని మనం ఏం చేయాలంటే తప్పుకోకుండా నమ్మేవారిగా ఉండాలి. ఇంకా 3వ భాగానికి వచ్చేటప్పటికి అపొస్తలుల కార్యాలు చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడతాడు. అక్కడ ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాలు ఎల్లనై ఉంది వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడంట. చాలండి, చూడండి, పౌలు గారంట మరణాలు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంట. కనుక